పెట్టుబడుల ఒప్పందాలకు విశాఖ సిఐఐ సదస్సు వేదిక కాబోతోందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో సదస్సు ఏర్పాట్లను కూటమి నేతలు అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పారిశ్రామికవేత్తలు పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 14, 15 తేదీల్లో మన విశాఖ నగరంలో భాగస్వామ్య సదస్సుని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇక్కడ పెట్టుబడుల్ని తీసుకొచ్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు, అదేవిధంగా క్యాబినెట్లోని చాలామంది మంత్రులు, ఇన్వెస్టర్లు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. రేపు ఈ సదస్సులో 9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఇక్కడ ఎంఓఎస్ కుదుర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది పెద్ద మొత్తంలో పెట్టుబడులకి ఒప్పందాలకి విశాఖ నగరం వేదిక కాబోతా ఉంది. దీనిలో సుమారుగా 410 ఒప్పందాలు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. దాంతోపాటు 7.5 లక్షల ఉద్యోగాల కల్పన కూడా ధ్యేయంగా పెట్టుకున్నాం. 2.7 లక్షల పెట్టుబడులకి 2.5 లక్షల ఉద్యోగాల కల్పనకి ఫౌండేషన్ స్టోన్స్ కూడా మనం ఇక్కడ వేసుకోబోతా ఉన్నాం. ఈ సదస్సుని దిగ్విజయంగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇంతకుముందు ఇప్పటివరకు కూడా 10 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మేము మేనిఫెస్టో చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసమే ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, విశాఖ నగరంలో కూడా భారీగా మనం సాంకేతిక పరంగా మనం పెట్టుబడులు ప్రోత్సహించడం జరిగింది. విశాఖ నగరాన్ని పూర్తి స్థాయిలో ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేశారని ప్రభుత్వం కట్టుబడి ఉందండి.